యాకోబు జీవితంలో మరణం యొక్క ముగింపులోకి వెళ్ళిపోతున్నప్పుడు చిట్ట చివరి చెప్పిన మాటలు అవి. 12 మంది కొడుకులు పిలిచాడు. పెద్దోడితో మాట్లాడు, చిన్నోడితో మాట్లాడు, మధ్యవాడితో మాట్లాడు, 12 మంది కొడుకులతో మాట్లాడిన విషయాలు ఏం మాట్లాడాడు? ఒరే పెద్దోడా ఇలా ఉండరా అని చెప్పాడు. ఒరే చిన్నోడా నువ్వు ఎలా ఉండరా అని చెప్పాడు. ఒరే మధ్యన పుట్టినవాడా ఇలా ఉండరా. ఒక్కొక్కరికి ఏ ఏ విషయాలు చెప్పాలి. ఏం చెప్పాడు? ప్రాముఖ్యమైనదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. నా జీవితంలో నేను ముగించుకొని వెళ్ళిపోతున్నాను, నా వృద్ధాప్య దినాలు లాంటి దినాలు మీకు కూడా వస్తాయని చెప్పాడు. నా అంత్య దినాల్లో నా జీవితాన్ని నేను ముగిస్తున్నాను, మీకు కూడా అంత్య దినాలు వస్తాయి. ఆ అంత్య దినాల్లో మీ జీవితాల్లో నెమ్మది ఉండాలి అంటే సృష్టికర్తను జ్ఞప్తికి తెచ్చుకొని బతకండి అని చెప్పాడు. ఇదిగోరే పెద్దోడా నువ్వు ఇలా ఉంటే దేవుని ఎదుట నీ జీవితం ఇంపుగా ఉండదని చెప్పాడు. ఇస్మాకారు నువ్వు ఎలా ఉంటే బాగోదు, గాదు ఎలా ఉంటే బాగోదు, తాను ఎలా ఉంటే బాగోదు, యోధా ఇలా ప్రతి ఒక్కరిని సర్దాడు. ఎందుకంటే జీవితంలో అన్ని రంగులు చూసేసాను నేను అన్నాడు. లవ్ ఎలా ఉంటుందో, సంసారం ఎలా ఉంటుందో, మోసం ఎలా ఉంటుందో, దెబ్బలు తిన్న తర్వాత ఎలా ఉంటుందో అన్నీ చూసి చెప్తున్నాడు. ఇవన్నీ కాదు జీవితంలో దేవుడు ఉండాలన్నాడు. అది చెప్పి తన చివరి మాటలు, ముగింపు మాటలు, వెళ్ళిపోతున్న మాటలు 49వ అధ్యాయంలో చెప్పి చనిపోయాడు. ఆ చనిపోతున్నప్పుడు అందంగా చచ్చిపోయాడు, ధైర్యంగా చనిపోయాడు. ఆ చనిపోతున్నప్పుడు ఎలా చనిపోయాడు? కాళ్ళలా దగ్గర ముడుచుకొని అందముగా చచ్చిపోయాడు. అంటే ఆయన అంత నీటిగా చావుని ముగించడానికి కారణం తన గుండెల్లో ఒక జ్ఞాపకం ఉందట. ఏముంది?